ఫస్ట్ అందరికీ సారీ ఫర్ ద లేట్. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ యొక్క నెక్ని స్టిచ్చింగ్ చేస్తున్నాం. ఇది రౌండ్ నెక్. ఒరిజినల్ పీస్కి వెనకాతల బకరం క్లాత్ లాగా వచ్చింది, ఎంబ్రాయిడరీ వచ్చింది కాబట్టి, మిర్రర్ వర్క్ అది వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు మనం ఎలాంటి బకరం కానీ ఎలాంటి నెక్ పీసెస్ని క్రాస్ పీసెస్ని యూజ్ చేయకుండా డైరెక్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి సపోర్టివ్ పిన్స్ పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేస్తాము. సో నెక్ పార్ట్లోని ప్రతి టర్నింగ్ దగ్గర కూడా సపోర్టివ్ పిన్స్ అనేవి పెట్టాలి. చాలా ఇంపార్టెంట్ టిప్ ఇది. ఏదో పెద్ద స్టిచ్చింగ్ వచ్చేసి నేను చాలా బ్లౌజులు కుట్టేశాను అనే గర్వానికి పోకుండా నెక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇలా ఎవ్రీ టర్నింగ్ పాయింట్ దగ్గర సపోర్టివ్ పిన్స్ అనేవి పెట్టుకొని చాలా నెమ్మదిగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ యొక్క అందం అంతా కూడా ఈ నెక్ పార్ట్ని ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాము అనే దాని మీదే బేస్ అయి ఉంటుంది. సో నెక్ పార్ట్ని ఎప్పుడైతే మనం స్లోగా జాగ్రత్తగా స్టిచ్చింగ్ అనేది చేస్తామో బ్లౌజ్ లుక్ పర్ఫెక్ట్గా నిలబడుతుంది. సో ఇప్పుడు బ్లౌజ్ నెక్ని స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ నుంచి బ్లౌజ్ నెక్ కంప్లీట్ చేసేంత వరకు కూడా ఈ మిషన్ యొక్క పాదం ఎడ్జ్ ఉంది కదా, అది లైనింగ్ క్లాత్ యొక్క ఎడ్జ్కి సమానంగా రన్ అవుతూ వెళ్ళాలి. ఇప్పుడు 1/2 ఇంచ్ మెజర్మెంట్తో స్టిచ్ అనేది పడుతూ వెళ్తుంది. సో చాలా స్లోగా ఆ పాదం ఎడ్జ్, లైనింగ్ క్లాత్ ఎడ్జ్ బయటికి రాకుండా, అలాగే ఎక్కువ దూరం లైనింగ్ క్లాత్ మీదకి రాకుండా కరెక్ట్గా చూసుకుంటూ స్లోగా స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఇలా కర్వ్ తిరిగే దగ్గర మిషన్ రన్నింగ్ అవుతూనే ఉండాలి. అది కూడా చాలా స్లోగా మిషన్ని రన్నింగ్ చేస్తూ స్లోగా బ్లౌజ్ క్లాత్ని మనం హ్యాండ్తో అలా టర్న్ చేస్తూ ఆపరేట్ చేసుకోవాలి. రౌండ్ నెక్ ఎప్పుడు కూడా స్లోగా స్టిచ్చింగ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, స్టిచ్చింగ్ అనేది చాలా స్లోగానే స్టిచ్చింగ్ చేస్తూ వెళ్ళాలి. మిషన్ని ఫాస్ట్గా రన్ చేయకూడదు. నీడిల్ చాలా స్లో మోషన్లోనే వెళ్ళాలి. నెక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా చాలా నెమ్మదిగా స్టిచ్చింగ్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను స్టిచ్చింగ్ చేస్తున్న ఒరిజినల్ క్లాత్ మీద ఎక్కువగా మిర్రర్స్ అనేవి ఉన్నాయి. అయితే అవి ప్లాస్టిక్వి, గ్లాస్ మిర్రర్స్ కాదు. కాబట్టి నాకు స్టిచ్చింగ్కి ఎలాంటి ఇబ్బంది లేదు. సో నేను వాటిని రిమూవ్ చేయకుండానే స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ వెళ్తున్నా. బట్ ఇవే మిర్రర్స్ గ్లాస్ వర్క్తో వచ్చుంటే మాత్రం వాటిని రిమూవ్ చేసి స్టిచ్చింగ్ నీడిల్ అనేది ఇరిగిపోతుంది. అందుకని స్టిచ్ పడుతున్న దగ్గర ఏవైనా మిర్రర్స్ ఉన్నాయా అని ఒకసారి చెక్ చేసుకొని వాటిని రిమూవ్ చేసి అప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలి. మిర్రర్స్ అనే కాదు, బీడ్ వర్క్ ఉన్నా కూడా బీడ్స్ అనేవి రిమూవ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసే పార్ట్లో సో ప్లెయిన్గా ఉంచుకొని స్టిచ్ చేయాలి. మీరు అనొచ్చు, ఇంత స్లోగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్తే బ్లౌజ్ ఫినిష్ చేసే టైం అనేది చాలా ఎక్కువైపోతుంది, ఎప్పటికి ఫినిష్ చేస్తాము అని. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎలాగోలాగా బ్లౌజ్ని కుట్టేసి ఇచ్చేవాళ్ళు వీధికి 10 మంది ఉన్నారు అలాంటి టైలర్స్. కానీ కస్టమర్ దగ్గర తీసుకునే ప్రతి రూపాయికి న్యాయం చేసేలాగా బ్లౌజ్ని అందంగా ఫిట్గా కుట్టేసి ఇచ్చేవాళ్ళు 10 మందిలో ఒక్కరు ఉండడం కూడా చాలా కష్టం. రోజుకి 10 బ్లౌజులు కుట్టేసి వేలకు వేలు డబ్బులు సంపాదించాలి అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో అస్సలు కాదండి. కేవలం రోజుకి ఒక బ్లౌజ్ కుట్టినా సరే, బ్లౌజ్ కుట్టిన డబ్బులు తీసుకునే టైలర్కి, కుట్టించుకునే కస్టమర్కి ఇద్దరికి సాటిస్ఫాక్షన్ ముఖ్యం అని ఆలోచించే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. అండ్ నెక్స్ట్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం పెట్టుకున్న సపోర్టివ్ పిన్స్ అన్ని తీసేయాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకున్న స్టిచ్చింగ్ లైన్కి లోపలి వైపుగా ఉన్న ఒరిజినల్ క్లాత్ మొత్తాన్ని కటింగ్ చేసి తీసేయాలి. అండ్ ఇంకొకసారి ఇక్కడ చెప్పాల్సిన టిప్ ఏంటి అంటే, ఇవన్నీ ప్లాస్టిక్ మిర్రర్స్ కాబట్టి నేను చాలా ఈజీగా సిజర్తో కటింగ్ చేసి తీసేసాను. ఒకవేళ ఇవి ఒరిజినల్ మిర్రర్స్ అయితే కటింగ్ చేసేటప్పుడు సిజర్ పాడవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వాటిని చేత్తో ఫస్ట్ అడ్డుగా ఉన్న మిర్రర్స్ అన్నింటినీ కూడా రిమూవ్ చేసి తీసేసి అప్పుడు కటింగ్ చేయడం స్టార్ట్ చేయాలి. అన్ని మిర్రర్స్ని కాదు, కటింగ్ చేసే ప్లేస్లో అడ్డుగా ఉన్న మిర్రర్స్ని మాత్రమే తీస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకున్న ఏరియా ఏదైతే ఉందో ఆ ప్లేస్ అంతా కూడా మనం కత్తిరితో టక్స్ అనేవి పెట్టుకుంటూ వెళ్ళాలి. చాలా మంది టక్స్ని చూడండి ఇలా అడ్డంగా పెడతారు. అలా కాదు, టక్స్ అనేవి ఎప్పుడు కూడా ఇలా క్రాస్గా టక్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి.
కటింగ్ అనేది స్టిచ్చింగ్ మీదకి వెళ్ళకూడదు. స్టిచ్చింగ్ క్రాస్ అవ్వకుండా ఓన్లీ క్లాత్ మీద మాత్రమే టక్స్ అనేవి పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా క్రాస్గా పెట్టుకుంటూ వెళ్ళాలి. అండ్ తర్వాత ఏంటి అంటే ఇలా టర్నింగ్ తిరిగే దగ్గర రౌండ్ షేప్ టర్నింగ్ తిరిగే దగ్గర ఇంకా దగ్గరికి చిన్న చిన్న టక్స్ని పెట్టుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఆ టర్నింగ్ అనేది మనం క్లాత్ టర్న్ చేసేటప్పుడు ఈజీగా టర్న్ అయిపోతుంది అనమాట. క్లాత్ కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది ఈజీగా టర్న్ అవుతుంది. సో ఇలాగా స్ట్రైట్గా ఉన్న దగ్గర కొంచెం దూరంగా టక్స్ పెట్టుకోవాలి. అది కూడా క్రాస్గా. టర్నింగ్ వచ్చే దగ్గర చిన్నగా టక్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. బ్లౌజ్ నెక్ని స్టిచ్చింగ్ చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. కొందరు క్రాస్ పట్టీ వేసి స్టిచ్చింగ్ చేస్తారు, ఇంకొందరు బకరం క్లాత్ ఉపయోగించి స్టిచ్చింగ్ చేస్తారు. ఈ బ్లౌజ్ అయితే ఈ మెథడ్లోనే స్టిచ్చింగ్ చేస్తున్నాను. మిగతావి వచ్చే వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టక్స్ పెట్టుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఒక్కసారి లైనింగ్ క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకొని మనం స్టిచ్ వేసుకున్న దగ్గర ఒకసారి ఇలా నెయిల్తో స్క్రాచ్ చేసుకోవాలి. మొత్తం నెక్ పార్ట్ అంతా కూడా కంపల్సరీ ఇలా నెయిల్తోనే ఒక స్క్రాచ్ అనేది చేయాలి. స్టిచ్ అనేది పర్ఫెక్ట్గా నిలబడుతుంది. ఇవన్నీ చిన్న టిప్స్. ఇవన్నీ ఫాలో అవ్వకుండా కుడితే ఉగ్గులు వస్తాయి నెక్. సో వీటిని కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మర్చిపోకుండా ఫాలో అవ్వండి. అండ్ ఇంకొంచెం క్లియర్గా చూడండి. స్టిచ్ ఎక్కడి వరకు వేసామో అది లోపలికి వెళ్ళిపోవాలి. మొత్తం లైనింగ్ పార్ట్ అనేది బయటికి అస్సలు డిస్ప్లే అవ్వకూడదు. లైనింగ్ పార్ట్ మొత్తం లోపలికి వెళ్ళిపోయేలాగా ఫోల్డ్ చేసుకొని క్లాత్ని స్టిఫ్గా పట్టుకొని సేమ్ ప్యాటర్న్ మళ్ళీ పాదం యొక్క ఎడ్జ్ని క్లాత్ యొక్క ఎడ్జ్లో రన్ చేస్తూ 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. అండ్ టర్నింగ్స్ వచ్చే దగ్గర కొంచెం స్లోగా లైనింగ్ క్లాత్ అనేది బయటికి డిస్ప్లే అవ్వకుండా అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ని మనం చేతులతో కంట్రోల్ చేయాలి. చాలా స్టిఫ్గా పట్టుకోవాలి. క్లాత్ ముందుకి వెనక్కి కదలకుండా. స్టిచ్ చేసేటప్పుడు మిర్రర్స్ అనేవి అడ్డొస్తున్నాయి. వాటిని నేను అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేస్తున్నాను ఒకసారి గమనించండి. క్లాత్ని ఎలా నేను ఫోల్డింగ్ చేస్తున్నాను నా హ్యాండ్స్తో అనేది కూడా ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి వీడియోలో. అందుకే ఎక్కడ దేన్ని స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా ఇంత వివరంగా వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసిన తర్వాత నెక్ పార్ట్ చూడండి అసలు ఎంత అందంగా ఉందో. ఇప్పుడు చూడండి నెక్ యొక్క రౌండ్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఒక రౌండ్ షేప్ నెక్ని కుట్టడం అంత ఈజీ కాదు. ఖచ్చితంగా ఎక్కడో దగ్గర షేప్ అవుట్ అయ్యే తీరుతుంది. కానీ ఇప్పుడు నేను చెప్పిన మెథడ్లో అన్ని టిప్స్ ఫాలో అయ్యి స్టిచ్ చేశారంటే నెక్ ఇంత పర్ఫెక్ట్గా నించుంటుందండి రౌండ్ షేప్. ఇప్పుడు బ్లౌజ్ని వెనక్కి టర్న్ చేసుకొని చూసారా ఈ అండర్ లైన్స్ అన్నీ ఉన్నాయి కదా, వీటిని ఒకసారి కుట్టు వేసి లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్కి అటాచ్ చేయాలి. సో స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఏ విధంగా నేను క్లాత్ని హోల్డ్ చేస్తున్నానో అటు ఇటు జరగకుండా మెజర్మెంట్స్ అప్ అండ్ డౌన్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. వీలైనంత దగ్గరికి చిన్న స్టిచ్ పడేలాగా చూసుకోవాలి. ఇక్కడ మనం మెజర్స్ ఫాలో అవ్వక్కర్లేదు. ఫుట్ అనేది ఎడ్జ్లోనే రన్ అవ్వాలి అనే మెజర్మెంట్ని ఫాలో అవ్వక్కర్లేదు. కానీ వీలైనంత చిన్న కుట్టు లాస్ట్కి ఎడ్జ్కి వేయగలిగేలాగా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను ఈ వీడియోలో కేవలం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని ఎంత పర్ఫెక్ట్గా ఫినిషింగ్ చేసి కుట్టాలి అనేది మాత్రమే చూపించాను. పార్ట్ 2లో ఫ్రంట్ పార్ట్ని ఎలాగ స్టిచ్చింగ్ చేయాలో కూడా వివరంగా మీకు క్లారిటీగా వీడియో అప్లోడ్ చేస్తాను. లైనింగ్ పార్ట్ని ఒరిజినల్ పార్ట్ని అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రాగా ఉన్న ఒరిజినల్ పీస్ అంతా కూడా మనం కట్ చేసేసుకోవాలి. ఒరిజినల్ పీస్ని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మనం కట్ చేసుకుంటాం కదా, సో ఆ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా తీసేయాలి. ఇప్పుడు నెక్ పార్ట్ స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక తర్వాత మనం ఏం చేస్తాం, నెక్ అనేది కరెక్ట్గా నిలబడడం కోసం ఒక డాట్స్ అనేవి వేసుకుంటాం. సో అవి ఎలా వేసుకోవాలంటే బ్లౌజ్ యొక్క షోల్డర్ పార్ట్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఒక స్ట్రెయిట్ లైన్ లాగా ఫామ్ అవుతుంది మనకి కింద వరకు ఇలా పట్టుకుంటే. వీడియోలో చూపించినట్టుగా జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూసారు కదా, షోల్డర్ని హాఫ్కి ఫోల్డ్ చేయగానే మనకు ఒక లైన్ అనేది ఆటోమేటిక్గా ఫామ్ అవుతుంది నెక్ దగ్గర. అక్కడే మనం ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ డాట్ అనేది వేసుకోవాలి. లెంత్ ఎంత వేసుకోవాలి అంటే దీనికి చూడండి, డాట్ దగ్గర నేను 2 ఫింగర్స్ని ప్లేస్ చేశాను కదా, ఇండెక్స్ ఫింగర్ దగ్గర నుంచి థంబ్ ఫింగర్ వరకు ఎంత గ్యాప్ అయితే ఉందో
అంత గ్యాప్ వరకు మనం డాట్ని వేసుకోవాలి. ఇదొక స్ట్రైట్ ట్రయాంగిల్ లైన్ లాగా అనమాట. థంబ్ ఫింగర్ దగ్గరికి వచ్చేసరికి పాయింట్ ఇచ్చి ఇలా ఎడ్జ్కి తీసేసి మళ్ళీ రివర్స్లో సెకండ్ కుట్టు దాని మీదే, ఆ కుట్టు మీదే ఇంకో కుట్టు అనేది మనం వేసేసుకోవాలి. ఏ బ్లౌజ్కైనా సరే ఇదేనండి డాట్ యొక్క లెంత్. పొడవు ఎంత తీసుకోవాలి అంటే ఇంతే, అజ్జాగా అలా వేసుకోవచ్చు మనం. జస్ట్ ఒక 2 ఫింగర్స్ని మెజర్ చేసుకొని అంత లెంత్లో వేసేసుకోవడమే. అండ్ నేను ఇంకో షోల్డర్ వైపు కూడా డాట్ని అదే విధంగా వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి గమనించండి లెంత్ అనేది ఎలా వేస్తున్నాను. చూసారా, చూపుటి వేలు అనేది డాట్ స్టార్టింగ్లో పెట్టాను, బొటన్ వేల్ వరకు అజ్జా తీసుకొని డాట్ని ఫినిష్ చేసేసాను. ఒక పాయింట్ లాగా వచ్చేలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్లౌజ్ని ఒకసారి టర్న్ చేసుకొని డాట్ అనేది ఎలా వచ్చిందో లుక్ చూడండి. ఇలా దాన్ని పాయింట్ అనేది క్లియర్గా కనిపించడం కోసం నెయిల్తో ఒకసారి రబ్ చేసుకుంటే డాట్ స్టిచ్ అనేది కూడా స్టిఫ్గా నిలబడిపోతుంది మనకి. సో ఇదన్నమాట, ఇంత పర్ఫెక్ట్గా డాట్స్ అనేవి బ్లౌజ్కి వేయాలి బ్యాక్ సైడ్. ఇప్పుడు బ్లౌజ్ యొక్క కింది భాగంలో మనం ఒక పట్టీని అయితే అటాచ్ చేసుకోవాలి. ఈ పట్టీ యొక్క వెడల్పు 2 ఇంచెస్ మినిమం ఉండాలి. ఇలా 2 ఇంచెస్ విడుతున్న పట్టీని తీసుకొని దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక హాఫ్కి ఫోల్డ్ చేసుకొని కింది వైపున అటాచ్ చేసుకోవాలి. సో స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూడండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ పాదం అనేది ఎప్పుడు కూడా లాస్ట్లోని ఎడ్జ్లో రన్ అయ్యేలాగా చూసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్కి మించి ఎక్కువ స్టిచ్చింగ్ స్పేస్ తీసుకోకూడదు. అలా తీసుకుంటే బ్లౌజ్ యొక్క హైట్లో హెచ్చుతగ్గులు వచ్చేస్తాయి. 1/2 ఇంచ్ మాత్రమే కుట్టు పడేలాగా తీసుకోవాలి. సో ఇలా కుట్టుకున్న తర్వాత ఒకసారి ఈ లైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో పట్టి దాన్ని ఓపెన్ చేసుకొని దాన్ని నెయిల్తో స్క్రాచ్ చేసుకోవాలి ఒకసారి. సో అప్పుడు కుట్టు అనేది లైన్గా ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీని మీద మనం ఇంకో స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా ఎందుకు స్టిచ్చింగ్ వేసుకోవాలో ఇప్పుడు నేను మీకు ఒక టిప్ చెప్తాను, ఒకసారి వీడియోలో అబ్జర్వ్ చేయండి. ఇలా మనం ఎక్కడైతే నెయిల్తో స్క్రాచ్ చేసామో అక్కడ ఒక కుట్టు వేసేసుకుంటే ఇది పర్ఫెక్ట్గా నిలబడుతుంది. ఇప్పుడు దీన్ని వెనక్కి టర్న్ చేస్తాం కదా మొత్తం పట్టీని. చూడండి, ఇలాగా పట్టీని వెనక్కి మొత్తం టర్న్ చేసిన తర్వాత కస్టమర్స్ ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఇక్కడ కుట్టు వేయద్దు అని అడుగుతారు. చాలామంది కస్టమర్కి ఎడ్జ్లో స్టిచ్చింగ్ అనేది వస్తే ఇష్టం ఉండదు, వాళ్ళు లుక్ బాగున్నట్టుగా ఫీల్ అవ్వరు. సో అలాంటప్పుడు వేయాల్సిన అవసరం ఉండదు, అందుకనే 2 సార్లు అనేది మనం కుట్టు వేస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ కుట్టు వేసినా పర్వాలేదు, వేయకపోయినా పర్వాలేదు, క్లాత్ని వెనక్కి టర్న్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా నిలబడిపోతుంది. ఇప్పుడు ఒకసారి చూడండి, పట్టీని వెనక్కి టర్న్ చేసిన తర్వాత ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడటానికి ఫినిషింగ్ లుక్. చాలామంది పట్టీ అటాచ్ చేసాం కదా, ఆ లాస్ట్లో పై వైపును కూడా మిషన్తో కుట్టు అనేది వేసేస్తారు. అలా వేసేస్తే లుక్ అసలు బాగోదు. కిందన ఖచ్చితంగా మనం ఒక 1 ఇంచ్ గ్యాప్లో కుట్టు వేసాం అనేది అందరికీ డిస్ప్లే అవుతుంది. సో అలా చేయకండి, హెమ్మింగ్ చేయండి, చాలా నీట్గా ఉంటుంది, కుట్టు బయటికి కనబడదు, బ్లౌజ్ ఫినిషింగ్ అందంగా ఉంటుంది. సో ఇలా నీట్గా ఒక బ్యాక్ పార్ట్ని అయితే మనం స్టిచ్చింగ్ చేయడం నేర్చుకున్నాం ఈ వీడియోలో. ఇక్కడితో వీడియో అయిపోలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్లౌజ్ లాస్ట్ భాగం ఏదైతే ఉందో ఎండింగ్ పార్ట్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని సరిగ్గా ఆ సెంటర్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ ఎందుకు అంటే ఒకసారి బ్లౌజ్ని ఓపెన్ చేసి ఇప్పుడు సెంటర్కి ఏ మార్కింగ్ అయితే చేసుకున్నామో అక్కడి నుంచి మెజర్ చేసుకోండి. వెస్ట్ మనం కటింగ్ చేసేటప్పుడు ఎంతకి కొలిచాము, 8 ఇంచెస్కి కొలిచాం. సో కరెక్ట్గా అదే 8 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్గా 1/2 ఇంచ్ దగ్గర నుంచి టేప్ని పెట్టుకొని 8 ఇంచెస్కి మెజర్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. సో అలాగే రెండో వైపును కూడా వెస్ట్ యొక్క 8 ఇంచెస్ని కరెక్ట్గా ఆ మార్కింగ్ దగ్గర నుంచి అలా మార్క్ చేసుకోవాలి. చాలామంది బ్లౌజ్ మొత్తాన్ని కంప్లీట్గా కుట్టేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అన్నీ అటాచ్ చేసిన తర్వాత లాస్ట్లో ఈ మార్కింగ్స్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. కానీ అలా కాదండి, ఇలానే మెజర్ చేసుకోవాలి. అంటే అది సరైన పద్ధతి కాదు, అది రాంగ్ మెథడ్ అని నేను అనట్లేదు. అలా అలవాటు ఉన్న వాళ్ళు కరెక్ట్గా వస్తుంది అనుకుంటే అలా చేసుకోండి.
ఈ వీడియోలో నేను మీకు ఒక కొత్త మెథడ్ని టీచ్ చేస్తున్నాను. సో వెస్ట్ పార్ట్ని ఎలా అయితే మెజర్ చేసుకున్నామో అలానే ఆర్మ్ హోల్ని కూడా మెజర్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ మనకి ఈ బ్లౌజ్కి 9 ఇంచెస్ వచ్చింది. సో కరెక్ట్గా 9 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఇంకొకసారి క్రాస్ చెక్ చేసుకుందాము, కరెక్ట్గా 9 ఇంచెస్కి మార్క్ చేసుకున్నామా లేదా. ఓకే, ఎగ్జాక్ట్గా 9 ఇంచెస్. అలాగే ఇంకొక ఆర్మ్ హోల్ని కూడా మనం ఎగ్జాక్ట్గా 9 ఇంచెస్కి. నేను ఎలా మార్క్ చేస్తున్నాను, ఆర్మ్ హోల్ దగ్గర టేప్ని ఎలా క్రాస్ చేస్తున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను తిన్నగా కాదు, ఆర్మ్ హోల్ ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్లో టేప్ని టర్న్ అవుట్ చేసుకుంటూ వెళ్తూ మార్కింగ్ చేసుకుంటున్నా కరెక్ట్గా 9 ఇంచెస్ దగ్గరికి. ఈ బ్లౌజు ఆర్మ్ హోల్ మెజర్మెంట్ 9 ఇంచెస్. సో మార్క్ చేసిన తర్వాత ఇంకొకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. ఎందుకంటే ఆర్మ్ హోల్ కదా, ఇక్కడ మెజర్మెంట్ చిన్న తేడా వచ్చినా సరే మళ్ళీ బ్లౌజు ఉగ్గులు వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్. కాబట్టి ఇంకొకసారి కరెక్ట్గా 9 ఇంచెస్కి మార్క్ చేసుకున్నామా లేదా. ఓకే, కరెక్ట్గా మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలి, ఫైనల్గా ఈ 2 మార్కింగ్స్ని అటాచ్ చేస్తూ స్కేల్తో ఒక లైన్ని ఫామ్ చేయాలి. సో వెస్ట్ లైన్ని ఆర్మ్ హోల్ మార్కింగ్ని కలుపుతూ ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇదే మనం స్టిచ్చింగ్ చేయాల్సిన లైన్. దీన్ని ఎప్పుడు కూడా ఇలా బ్యాక్ పార్ట్కి విడిగా, ఫ్రంట్ పార్ట్కి విడిగా, అలాగే హ్యాండ్స్కి కూడా విడిగా మార్కింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ రావు. ఆ స్టిచ్చింగ్ ప్యాటర్న్ మీద కొలతలు అలైన్ అయిపోతాయి, కరెక్ట్గా ఫిట్గా ఉంటుంది బ్లౌజ్. సో ఇలా మార్కింగ్ చేసుకోండి ఈసారి నుంచి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ మనం కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసేసాం. మనం నెక్ని ఎప్పుడు కూడా ఎలాగైతే క్రాస్ చెక్ చేసుకోవాలంటే బ్లౌజ్ని ఒకసారి ఇలా హాఫ్కి ఫోల్డింగ్ చేసుకొని నెక్ని కరెక్ట్గా ఎగుడు దిగుడు లేకుండా సెట్ చేసుకొని చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా మన షేప్ అనేది కనిపిస్తుంది. ఎంత పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ వచ్చింది. ఆ కర్వ్ చూసారా ఎంత బాగా తిరిగిందో, పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ అనేది మనం తీయగలిగాం. సో ఇదన్నమాట ఒక నెక్ని స్టిచ్చింగ్ చేసే మెథడ్. చూసారా ఎంత సూపర్గా వచ్చిందో. మరి అది ఈ వీడియోని పక్కనే పెట్టుకొని బిగినర్స్ అందరూ కూడా ఫాలో అయిపోండి. స్టిచ్చింగ్ ప్యాటర్న్ అంతా ఇలానే చేయండి, మీకు కూడా బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో మనం బ్యాక్ పార్ట్ అయితే ఇంత బాగా ఫినిషింగ్ చేసాము, ఇలానే ఫ్రంట్ పార్ట్ని కూడా చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేసి మీకోసం అప్లోడ్ చేస్తాను. సో వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.